ఉగాదికి చేసుకునే బొబ్బట్లు చాలా సింపుల్గా ఎక్కువ టైం తీసుకోకుండా చూపిస్తాను. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 కప్పుల గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కావాలంటే పసుపైన వేసుకొని కలిపేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. వేరొక కడాయిలో 1.5 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకొని ఆ తర్వాత వాటర్ కూడా వేసుకొని బెల్లంని కరిగించి వడగట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు శనగపిండి వేసుకొని 2 స్పూన్స్ నెయ్యిలో వేయగనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్మా రవ్వను కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకున్నాక ఇందులో ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలాచి పౌడర్ 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక చల్లారనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి ముద్దను తీసుకొని అందులో స్టఫింగ్ కోసం ఇలా శనగపిండి మిశ్రమంని పెట్టేసి బొబ్బట్లలాగా ఒత్తేసుకొని ప్యాన్ పై కాల్చుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.